హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బెండకాయ బజ్జీ అండి. బెండకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. బెండకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. కొత్తిమీర, టమోటాలు ఒక 5-6 తీసుకున్నానండి. పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి. ఇప్పుడు ముందుగా నేను కుక్కర్లో నీళ్ళు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ముందుగా పసుపు, ఉప్పుని వేసుకుందాము. అలానే చింతపండు, పచ్చిమిర్చి, టమోటో, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, సగం కొత్తిమీర వేసుకుంటున్నానండి. సగం కొత్తిమీర తిరువాతలోకి వేసేసుకుందాము. బెండకాయలు చూడండి, అన్నీ ఈ విధంగా వేసేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసినాను. ఎక్కువ వాటర్ వేస్తే మరి నీరుగా అయిపోతుంది, ఏం టేస్ట్ ఉండదండి. ఒక రకంగా మనకు పప్పు మాదిరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 3 స్టీముల తర్వాత బెండకాయని ఇలా నేను పప్పు గిత్తి సాయంతో బ్లెండ్ చేసుకున్నానండి. ఇప్పుడు తిరువాత వేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. బాగా వేడైందండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. దీన్ని రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇందులోకి మనము కొత్తిమీర వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి బెండకాయ బజ్జీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుందండి.